హాయ్ హలో వెల్కమ్ టు లేడ్ ప్యాక్ ది కంప్లీట్ పొలిటికల్ అనలిటికల్ కౌన్సిల్. ఈ వీడియోలో మనం ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీ వ్యవహరిస్తున్న తీరు మనం చూసుకుంటే కనుక ప్రజాస్వామ్యంలో ప్రజలు 5 సంవత్సరాలకు ఒకసారి ఏదో ఒక తమకు నచ్చిన పార్టీకి అధికారం అప్పజెస్తున్నారు. అయితే ఇక్కడ ఈసారి జరిగిన ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పరిపాలించమని అధికారం అప్పజెప్పారు. ఎవరికి నచ్చినా నచ్చకున్నా ఇది ప్రజల తీర్పు. ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పే అంతిమ నిర్ణయం. ఎవరైనా ప్రజా తీర్పు కట్టుబడి ఉండాలి. అయితే ఇక్కడ నాది ఒక సూచన ఏంటంటే, ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ పార్టీకి మీకు నచ్చినా నచ్చకపోయినా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు పరిపాలించమని, మీకు ప్రశ్నించమని ప్రతిపక్ష హోదా ఇచ్చారు. అదేవిధంగా సరే, గత 10 సంవత్సరాలలో బీఆర్ఎస్ పార్టీ అద్భుతంగా పరిపాలన చేయొచ్చు, అన్ని రంగాలలో అభివృద్ధి పదంలో నడిపించవచ్చు ఈ రాష్ట్రాన్ని, అభివృద్ధి సంక్షేమం అన్ని రంగాలలో మీరు అనుకున్న ప్రగతి సాధించవచ్చు. అయితే ఇక్కడ మనం ఒక విషయం గమనించాల్సింది ఏంటంటే, బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో ఎంత అభివృద్ధి సాధించినా, ఎంత సంక్షేమం చేసినా, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అనుకోండి, లేదా కేసీఆర్ పరిపాలన కంటే మెరుగైన పరిపాలన కాంగ్రెస్తోనే సాధ్యమవుతుంది అనుకోని ప్రజలు ఈసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు. సో మీరిప్పుడు ప్రజల పక్షాన ప్రతిపక్ష పాత్ర పోషించుకుంటూ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలు, ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు నిలదీస్తూ ప్రజల పక్షాన నిలబడాల్సిన ప్రస్తుత కర్తవ్యం బీఆర్ఎస్ పార్టీ పైన ఎంతో ఉంది. అయితే ఒక విషయం బీఆర్ఎస్ పార్టీ గుర్తుంచుకోవాలి. కాంగ్రెస్ పార్టీ తమ హామీలు, గ్యారంటీలు 100 రోజుల్లో పూర్తి చేస్తామని వాగ్దానం చేశారు. అయితే బీఆర్ఎస్ పార్టీ కూడా కొత్తగా వచ్చిన ప్రభుత్వానికి కొంత సమయం ఇచ్చి వారి హామీ ప్రకారం 100 రోజుల్లో నెరవేర్చకపోయినట్టయితే అప్పుడు మీరు ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏ విధంగా విఫలమయ్యాయి అని ప్రజల పక్షాన పోరాడి ప్రజల హక్కులు సాధించుకోవడానికి మీ వంతు పాత్ర మీరు పోషించే అవకాశం ఉంది. అయితే కొద్ది రోజులు అధికార పక్షానికి సమయం ఇవ్వడం అనేది రాజకీయాల్లో బీఆర్ఎస్ పార్టీకే అది ఉపయోగకరంగా కూడా ఉంటుంది. అయితే ప్రజలు ఏదైతే భావించారో కాంగ్రెస్ పార్టీ ఇంతకంటే బాగా పరిపాలిస్తుందని, ఆ ఆశలు ఆకాంక్షలు నెరవేరని రోజున ప్రజలు గత కేసీఆర్ గారి ప్రభుత్వానికి, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి కంపారిజన్ చేసుకోవడం స్టార్ట్ చేస్తారు. ఒకవేళ మీరు అనుకుంటున్నట్టుగానే ఈ పార్టీ హామీల అమలులో విఫలమైతే ఖచ్చితంగా తిరిగి ప్రజలు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకే పట్టం కట్టే అవకాశాలు కూడా ఉంటాయి. కనుక ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ, గెలిచిన ఎమ్మెల్యేలు కానీ, అసెంబ్లీలో కానీ, అసెంబ్లీ బయట కానీ వారికి ఈ 100 రోజుల సమయం ఇవ్వడం వల్ల అది బీఆర్ఎస్ పార్టీకే మేలు చేస్తుంది. ప్రజల్లో బీఆర్ఎస్ పార్టీ పైన ఉన్న వ్యతిరేకతను కూడా తగ్గించి అది బీఆర్ఎస్ పార్టీకి లాభం చేకూర్చే విధంగానే ఉంటుంది అని మన అభిప్రాయం. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా ప్రజలు తమకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వారిచ్చిన హామీలు నెరవేర్చి ప్రజలకు స్వచ్ఛమైన పరిపాలన అందిస్తే మళ్ళీ వారికి అధికారం కట్టబెట్టే అవకాశం కూడా ఉంటుంది. సో ఏది ఏమైనా ప్రజాస్వామ్యంలో ప్రజలు ఒక నిర్ణయం తీసుకొని ఒక పార్టీకి ప్రభుత్వాన్ని అప్పజెప్పినప్పుడు ప్రతిపక్ష పార్టీగా ప్రజల పక్షాన నిలబడడం బీఆర్ఎస్ పార్టీకి రానున్న రోజుల్లో ఉపయోగంగానే ఉంటుంది తప్ప ఎలాంటి తొందరపాటు చర్యల వల్ల అది బీఆర్ఎస్ పార్టీకే నష్టం చేస్తుంది అనేది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం.